సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ అక్కడ 5 బిందెల నీళ్ళు ఎందుకు ఒప్పించారు సార్ ఇక్కడ? అక్కడ పసుపు కుంకుమ యువతి గంధం లేని వాటిలో ఉన్ని అక్కడ డెడ్ బాడీలు తీయడానికి ఈ అమ్మాయి ఒకళ్ళ భవిత ఒకళ్ళు వేస్తే అక్కడ మొత్తం బయట పెరిగిపోతాయి. బయటకు 9 అడుగులను బయటకు వస్తాయి బాడీలు. బాడీల కోసమే కదా నీళ్ళు పోసిందామే? అవునవును. అక్కడ తోడారా తోడలేదు సార్ మీరు? తవ్వేయండి. అదే ఫోటోలు అవే కదా ఇది ఉన్నప్పుడు తవ్వాము. వాళ్ళు పోయమంటే పోసినా నేను తోడడానికి పోయలే అంటుంది ఇప్పుడు. శాంతి కోసమే పోసాం సార్. ఆర్ని మాట్లాడాము సార్, ఫేస్ టు ఫేస్ మాట్లాడాము. వీళ్ళ గురించి కాదు. డెడ్ బాడీలు విజయనగరం ఇవే కదా, డెడ్ బాడీలు అంటే ఇవే కదా, దేవుని విగ్రహాలే కదా. దేవుడి విగ్రహం వేరా, డెడ్ బాడీలు వేరా అండి. అలా గత జన్మలో వాళ్ళ నాన్న ఈ అమ్మాయి బాడీ ఉన్నదని ఆవిడే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్న కోసం పోసిందా సరేనా? అలా నాన్న కోసం ఆవిడ కోసం. ఎందుకు వచ్చినావు నువ్వు మరి? నాకు తెలిసింది శాంతి కోసం పోమంటే. ఏం శాంతి అమ్మా, ఏం శాంతి సార్? శాంతి కోసం పోయించారంట. మేము ఆడ బాడీలో ఉన్నాయని మేము చెప్పలేదు సార్, మేము బాడీలో ఉన్నాయని చెప్పలేదు. నీళ్లు పోసాము. ఆడ కూడా వచ్చిన రోజు కూడా మేము ఇదే మాట్లాడాము. చెప్పండి సార్. మీరు ఆ అమ్మాయికి అడగండి. స్క్రీన్ డైరెక్టర్ అంతా సుహాసిని మేడం. వాళ్ళ అమ్మాయికి అడిగితే అన్ని చెప్తుంది. ప్రతి దానికి ఆవిడ వెనకేసుకుని వస్తుంది. హైదరాబాద్ నుంచి వాటర్ ఎందుకు పోయినాక వచ్చింది ఇక్కడ విజయనగరం. తెచ్చాడు, దేవుని తెచ్చాడు. నేను ఫస్ట్ చూడడానికి పోయాను. అంటే చూసి యాక్టింగ్ ప్రిపేర్ అవుదామనా? అంత లేదన్నా, నేను చూడడానికి పోయినా. అది ఏం చూడడానికి పోయినావమ్మా? నాకు వచ్చింది ఆడ ఉన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను పోయినా. మరి ఎందుకు వెళ్ళలే బయటికి? ఏ బయటికి? గుంతలు దూరితే ఎందుకు వెళ్ళలే? అక్కడ ఉన్నాయని నేను చెప్పలేదు వాళ్ళతో. అడగండి కావాలని నేను చెప్పాను అక్కడ ఉన్నాయని. సార్ వింటురా సార్? చెప్పానా? కొంచెం లాడ్లేదండి. నేను అక్కడ ఉన్నాయని నేను చెప్పలే. నేను చెప్పానేమో అడుగుమంటారు. ఎదురుకుంటా గోడకేసి కొట్టిస్తారు ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ గా అంటుంది. ఓకే ఆవిడ ఉన్నారని చెప్పలేదు అంటే ఎవరు చెప్పలేదు, నాకు చెప్పలేదు. మాట్లాడమ్మా. మాట్లాడలేదు కదా. అది అక్కడ ఎవరు తవ్వించారు? నీళ్ళు వేయించమని ఎవరు డైరెక్ట్ ఉందా? నీళ్ళు వేసింది ఈ అమ్మాయి వేయించదా, యాకరెడ్డి గారు వేయించారా? హలో, మీదరే కదా అంకుల్ వేయమని చెప్పింది. నేనా? సరే మరి యాకరెడ్డి చెప్పగానే మీరు కూడా అలా ఒప్పేసుకున్నారా పోయడానికి? అయితే మరి బాడీలు ఉన్నాయి 3 లక్షలు ఆల్రెడీ యాకరెడ్డి తీసుకున్నారు కదా తల్లి. బాడీ లేదా అంకుల్? 3 బాడీ లేదు అసలు. అక్కడ నువ్వు దేనికి ఇప్పుడు నా గుడిలో వచ్చింది 5 బిందులు మాట్లాడడానికి ప్రతి వార్త ఇక్కడ అక్కడ లింగాకాలం ఉందా? దేని మీద నీరే ఎందుకు వేస్తావు నువ్వు? ఎందుకు అక్కడ పోయి తవ్వించారు మీరు? డెడ్ బాడీలో మీ నాన్న బాడీలో చౌపేటి ఉన్నదని ఆల్రెడీ మీ మదర్ గారు కొన్ని ఇంటర్వ్యూ చెప్పింది జరిగింది. సార్ బాడీ అనేది నాకు ఇలా బాడీ కనిపిస్తుంది నాదని నేను చెప్పిన. ఫస్ట్ నువ్వు ఇవాళ మాట్లాడో, దీని ముందు ఒక రోజు పెట్రోల్ బంక్ దగ్గర మాట్లాడి జరిగింది. దీని ముందు నేను నీకు మాట్లాడేవా లేదు. ఎప్పుడు ఒప్పించుకోండి. నేను గుడి దగ్గరికి రానని చెప్తున్నాను. నేను గుడి దగ్గరికి రాను. మీ గురించి ఎక్కడ నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఓకేనా? నేను ఇప్పుడు వద్దన్నారు కదండి. ఇప్పుడు మీరు వద్దన్నారు కాబట్టి నేను రావద్దలుచుకోలేదు. చెప్తున్నాను ముందుగానే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. మీరేమన్నారు? మా గుడి జోలికి రావద్దు, మీరు మా గుడి జోలికి రావద్దు అన్నారా లేదా? నేనేం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను అసలుకి? ఒక రోజు ఒక్క నిమిషం అరే వచ్చిన తర్వాత బాడీలు ఎక్కడ ఉన్నాయని నేను చెప్పానా, లేకపోతే ఆఖరి నువ్వు ఎందుకు నీళ్ళేసాము నాకు చెప్పు. 5 బిందులు నీళ్ళు ఆలోచించారు. నేనేంచానా? ఒకటి అసలు నాకు నీళ్లు పోసిన విషయం నాకు తెలియదు. ఆ రోజు పోయమంటే నేను పోసిన. ఒక్క నిమిషం అండి, నేను ఒకటి బాగా క్లారిటీగా వినండి. నాకు నీళ్లు పోసే విషయం కూడా నాకు తెలియదు. మీరు పోయమని కామ్ గా పోసి నేను ఇంటికి వచ్చేసాను. ఓకేనా? నేనేం చేతులు దులుపుకోవట్లేదు. నేను చేయి దులుపుకోవట్లేదు. ఓకేనా? మాటి మాటికి నన్ను ఫేక్ అని అంటున్నారు కదా. నేను చెప్పాను అక్కడ గుంతలు తోమని, ఆగడి తోమని నేను చెప్పానా? అలా కాదు. 5 బిందులు వాటర్ ఏ వీడియోలో చెప్పలేదు. వచ్చి మరి తవ్వించిస్తాను అంటున్నావు. మరి ముందు 5 బిందులు అక్కడ ఉందని నేను చెప్పానా? అక్కడ ఉందని నేను చెప్పానా? మీరు నేను నీళ్లు పోసే ప్రదేశాలలో ఉందని నేను మీతో చెప్పానా? చూడు, నువ్వు మాటలు మారుస్తున్నావు. నేనేం మాట మారుస్తున్నాను?
నేను చెప్పాను అక్కడ ఉందని చెప్పేసి నేను మీతో చెప్పానా? అది ఎవరు చెప్పారు? మీ నాన్నగారు చెప్పారు కదా యాకరెడ్డి గారు. నాన్నెవరండి? మీకు ఏమన్నా నాకు అర్థమైతలేదు. నాన్న ఎవరు చెప్పారు మీకు? తల్లి ఆ ముగ్గురు బెడ్రూమ్ దేనికెళ్ళేది? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఎక్కడ వచ్చింది అవన్నీ? మీరు ఆ రోజు మీరు పేపర్లో అవన్నీ క్లియర్ అవును కదా, ఎందుకు పారిపోయారు? ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి? ఎవరు పారిపోయారు? మీరు పారిపోయారు అనుకున్నాను సార్, మాత్రం పారిపోయినట్టు అర్థం వస్తుందా? మీరు గుడికి రావద్దని రానని చెప్పినా మీకు ఇష్టం లేదని మీ కొడుకుతో చెప్పించాడు ఆ రోజు, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా? మీ కొడుకు ఫోన్ చెప్పేస్తే మా నాన్నకి విగ్రహాలు తీయడం ఇష్టం, మీరు మీడియాలో మాట్లాడేది కదండి, అది ఇష్టం లేదా అన్నది ఓకేనా? సరే దాని తర్వాత ఏం చెప్పారు? నా కొడుకు మా కొడుకు నీకు చెప్పారా? మా అమ్మతో చెప్పారా? అంటే కనుక మా నాన్న మౌనవ్రతంలో ఉన్నాను చెప్పాడు. ఇగో నేను ఇప్పుడు వెంటనే ఆ వాయిస్ రికార్డింగ్ పంపిస్తాను. విగ్రహాలు తీరే ఇష్టం లేదు ఎక్కడ మా అమ్మ ఇగో ఆ మోహన్ రథాలు నోట ఇవి తోలు చొక్కా వస్తుంది, అవన్నీ నీ స్క్రిప్ట్, మా స్క్రిప్ట్ కాదది. అవన్నీ మీ డైరెక్షన్ రాంగ్. ఆ వీడియో నా దగ్గర ఆడియో ఉన్నది. మీ అమ్మకి ఇక్కడ ఎవరు చెప్పలేదు, ఆ ఆడియో నాకు ఉన్నది, మీ అమ్మ టోన్లో ఉన్నది. మీరు ఒక్క మాటకి అతను నువ్వు పక్కన ఉన్నావో లేదో నాకు తెలియదు. అతను దీని మీనింగ్ అయితే మీ అమ్మని చెరుపుతుంది. ఏంది మా అమ్మని చెడుపుతుందా? మరి కాదా? మీ అమ్మకి ఎవరు చెప్పారు మోహన్ రాతో ఉన్నది? నువ్వు మాట్లాడావు, మీ అమ్మ మాట్లాడిందా? మా అమ్మ మాట్లాడింది. ఒక్క నిమిషం, మీ అమ్మకి ఇగో బబిత మీరు సార్ ఒక్కటి సార్ ఒక్క నిమిషం పక్కన ఉన్నంత మాత్రం అక్రమ సంబంధం ఎవరికి అంటగట్టకూడదు, అది మీరు గుర్తు పెట్టుకోండి. నానా అంటే చెప్పాడా నానా అని? చూడు నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మకి ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ప్రతి చోట మాట్లాడుతున్నావు. ఎప్పుడు చెప్పారండి మీరు నాకు గుడిలో ఉండమని? ఒక్క నిమిషం, మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నేను ఎప్పుడు వెళ్ళిపోయానయ్యా? నేను ఎప్పుడు వెళ్ళిపోయాను? అసలు ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఏంటంటే కనుక నేను మీకు కీస్ తీసుకుని వెళ్ళలేదు ఓకేనా? మీ కీస్ తీసుకుని మీ దగ్గర ఉండే తాళాలు నేను తీసుకోపోయానా? మీ కీస్ మీ దగ్గర ఉంటే కానీ నేను లాక్కుని వెళ్ళిపోయింది నాకుందా? చెప్పండి, మీ దగ్గర ఉన్న కీస్ నేను లాక్కుని పోయానా? చెప్పండి, దానికి అవసరం చెప్పండి. నేను మీ దగ్గర ఉన్న కీస్ లాక్కుని వెళ్ళి రూమ్ లోకి వెళ్ళానా? లేదు కదా? వదిలేసాయి, ఇంకా వదిలేసాయి. ఎవరు అబద్ధాలు చెప్పట్లే. అక్రమ సంబంధం మాట్లాడడం కూడా తప్పది. నేనంటే ఆయన దగ్గర నుంచి తాళం తీసుకోమనండి. ఒక్క నిమిషం ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఆయన దగ్గర తాళం నేను ఎలా తీసుకుని వెళ్ళిపోతాను?